వెల్కమ్ టు ప్రోబైకర్స్ ఛానల్. ఇవాళ మనతో ఉన్నారు ఒక స్పెషల్ పర్సన్. ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన మోటార్ బైకింగ్, మోటార్ రేసింగ్ ఇలాంటి వాటిలో చాలా ఫేమ్ ఉన్న పర్సన్. ఈయన 6 టైమ్ నేషనల్ లెవెల్లో టైటిల్స్ గెలుచుకున్నారు. ఆయనే సందీప్ నడింపల్లి. సో ఇవాళ ఆయన మన స్టూడియోకి వచ్చారు మనతో మాట్లాడడానికి. సో లెట్స్ చెక్అవుట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ హిమ్. సందీప్ గారు, హాయ్. హాయ్ హాయ్ సందీప్ గారు, మీ నేషనల్ టైటిల్స్ గురించి కొంచెం మాకు డీటెయిల్స్ మా ఆడియన్స్కి చెప్తారా? తప్పకుండా. నేను రేసింగ్ స్టార్ట్ చేసింది చిన్న చిన్న స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కానీ అదంతా చేసింది 2016లో. నేషనల్ స్టార్ట్ చేసింది 2017లో. 2017లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ హోండా వన్ మేక్ నేషనల్ ఛాంపియన్షిప్ ఒకటి పార్టిసిపేట్ చేశాను. దానిలోనే నేను నేషనల్స్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇయర్లోనే నేషనల్ ఛాంపియన్ అయ్యాను. దాని తర్వాత అలానే ఇంకా వేరే వేరే టైటిల్స్, వేరే వేరే కేటగిరీస్, లైక్ దాని తర్వాత 200cc అని, 200 to 300 అని, 390cc అని, తర్వాత లాస్ట్కి ప్రో స్టాక్ 300 to 400cc అని. ఇక్కడ వరకు ఇండియాలో ఆ నేషనల్ ఛాంపియన్షిప్ INMRC, ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్ అని ఉంటుంది. దానిలో ఉన్న అన్ని కేటగిరీస్లో ఫినిష్ చేసి, అంటే దానిలో ఉన్న చిన్న కేటగిరీ నుంచి పెద్ద కేటగిరీ వరకు అన్నీ ఫినిష్ చేసి, అన్ని టైటిల్స్ ఫినిష్ చేసి తర్వాత నేను సూపర్ బైక్ వచ్చాను. ఇప్పుడు నేను ఇండియాని రిప్రజెంట్ చేసి 1000cc లేదంటే 600cc రేస్ చేస్తున్నాను. ఓకే, ఇండియాని రిప్రజెంట్ చేసి ఏ కంట్రీస్కి వెళ్తున్నారు మీరు? నేను ఖతార్లో ఆల్రెడీ చేశానండి లాస్ట్ ఇయరే. అక్కడ టాప్ 5 ఫినిష్ చేశాను. అక్కడ నేను 600cc రేస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అని మలేషియా అని ఇంకా వేరే వేరే ఉన్నాయి. కానీ నేను ఇంకా అవన్నీ ఫైనలైజ్ అవ్వలేదు. సో అందుకే ఇంకా బయటకు చెప్పట్లేదు. ఓకే, సో మీరు ఏ విధంగా స్టార్ట్ నుంచి ఇప్పటివరకు వచ్చారు అని చెప్తున్నారు. దీంట్లో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? రేసింగ్లో డిఫికల్టీస్ అంటే అన్ని డిఫికల్టీసే అండి. ఫస్ట్ థింగ్, యాజ్ అ యంగ్ పర్సన్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎక్స్పెన్సెస్. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏ రేసర్కైనా సరే ప్రాబ్లం అదే. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. అంటే కాలేజ్కి వెళ్తున్న డేస్లో లేదంటే చదువుకుంటున్న డేస్లో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు లక్షల రేసింగ్ కావాలి అంటే ఏ పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. అది ఫస్ట్ ఫేస్ చేసిన ఇష్యూ. పేరెంట్స్తోనే ఈక్వల్గా బయట స్పాన్సర్షిప్స్, మంచి కంపెనీస్ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ తీసుకుని వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసి రేస్ చేద్దాం అన్నా సరే మన తెలుగు స్టేట్స్లో రేసింగ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే నేను వచ్చినప్పుడు మా గ్రూప్ ఏదైతే ఉందో మా నుంచి స్టార్ట్ అయింది. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే స్పాన్సర్షిప్ కోసం అందరికీ కొత్తే. సో ఎవరిని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఇంట్లో కూడా రేసింగ్ అంటే స్పీడ్స్ పడితే ఇది అవుతుంది అది అవుతుంది, ఆ డేంజరస్ స్పోర్ట్ అనే దాంతో ఇంట్లో కూడా అంత సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఇదైతే తర్వాత డేకి అట్లీస్ట్ 4 to 6 hours మనము ఫిట్నెస్కి స్పెండ్ చేయాలి. ఒక పక్కన కాలేజ్కి వెళ్ళాలి, ఒక పక్కన ఫిట్నెస్, ఒక పక్కన ప్రాక్టీస్లో, ఇవన్నీ అంటే చాలా కష్టం. సో ఇది అండ్ మనం ట్రావెల్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండేవి, అదే రోజులో నాకు రేసెస్ ఉంటాయి, లేదంటే ప్రాక్టీస్ టెస్టింగ్ ఉండేది. అంటే ఒకటి చేస్తే ఒకటి సాక్రిఫైస్ చేయాలి. ఈ ఇష్యూస్ ఉండేవి. ఇవన్నీ ఫేస్ చేసుకుని అన్నీ మేనేజ్ చేసుకుని ఇంకా ఫైనల్గా అన్నీ విన్ అవుతూ వచ్చానండి మేనేజ్ చేసుకుంటూ. ఇప్పుడు మీరు ఎక్స్పెన్సెస్ అన్నారు. ఎక్స్పెన్సెస్ అంటే ఈ స్పోర్ట్కి, దీన్ని స్పోర్ట్గానే మనం మాట్లాడుతున్నాము. సో ఈ స్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక రేస్కి ఏ విధంగా ఖర్చు అవుతుంది? ఓకే, మనకి రేసింగ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. స్టార్టింగ్ మనకి 150cc నుంచి 1000cc వరకు. ఆ సీసీ బట్టి, మన కేటగిరీస్ బట్టి మనము స్పెండ్ చేసేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 150cc రేస్కి మనకి 1 lakh అయితే 1000cc 10 నుంచి 20 lakhs అవుతుంది. అండ్ అది కూడా ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా ఇండియాలో అయితేనే చెప్తున్నాను. అంటే మనం మెషిన్ బిల్డ్ చేసుకోవాలి, ప్రాక్టీస్కి వెళ్ళాలి, ట్యూనర్స్ ఉండాలి, టెక్నీషియన్స్, ఇంకా వెనకాల ఇంకా చాలా టైర్స్ అని అదని ఇదని, ఈ ట్రావెలింగ్ ఇదంతా. అదే ఇంకా ఇంటర్నేషనల్ అయితే ఇంకా డబుల్ అవుతూ ఉంటుందండి. సో మరి మీరు ఈ ఎక్స్పెన్సెస్ని ప్రస్తుతం ఎలా మీట్ అవుతున్నారు? స్టార్టింగ్లో నాకు చాలా ఇబ్బంది అయిందండి. ఫస్ట్ నేను రేసింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరికీ కొత్తే. ఇంట్లో అడిగినా సరే ఎందుకు చదువుకో, మంచి జాబ్ చేసుకో, ఎవరైనా అంతే అంటారు. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ చెప్పాలంటే అసలు ఒక 1 or 2 hours సరిపోదు, రోజంతా మాట్లాడాలి.
సో చాలా మేనేజ్ చేసుకున్నాను. అటు స్పాన్సర్షిప్స్ అని, అటు పేరెంట్స్ అని, మామ్ డాడ్ని కన్విన్స్ చేసి, ఊర్లో మా తాతయ్య అమ్మమ్మ అందరినీ కన్విన్స్ చేసి అందరి దగ్గర నుంచి మేనేజ్ చేసుకుని, అలానే ఈక్వల్లీ స్పాన్సర్స్ అని అలా కష్టపడి ఏదో ఒకలా అన్నీ మేనేజ్ చేసి, ఈ కష్టమే కాకుండా అటు ఒక పక్కన ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోసం 6 hours అని ఫిట్నెస్కి సాక్రిఫైస్ చేసి, రేసింగ్ జర్నీ అనేది చాలా పెద్దదండి. చెప్పుకునే అంత తొందరగా అయితే అసలు ఒకటి మాట్లాడితే ఇంకోటి గుర్తొస్తుంది. చాలా 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 చూసేసిన, చాలా ఫేస్ చేసేసిన రేసింగ్ లైఫ్ నాది. సో ఈ జర్నీలో 2 పాయింట్స్ నాకు చెప్పగలుగుతారా? ఒకటి, అబ్బా ఇంకా ఈ రేసింగ్ నేను చేయలేను, వద్దు, ఇన్ని కష్టాలు పడలేను అనిపించిన పాయింట్, నేను రేసింగ్లోనే ఉండాలి, వేరే మారకూడదు అని ఇన్స్పైర్ అయిన పాయింట్స్. రేసింగ్ నాకు ఎప్పుడు మానేయాలని అనిపించలేదండి. నాకు జనరల్గా రేసింగ్ ఏంటంటే మ్యాక్సిమం 40 years వరకు చేస్తారేమో, కానీ నేనైతే నా లైఫ్ లాంగ్ ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉండాలి, రేసింగ్లో ఎప్పుడు బ్రతికే ఉండాలి. అంటే ఎలా రేస్ చేస్తూ, ఎప్పుడు రేసింగ్ మానేయాలి, గివప్ చేద్దామని అయితే ఇప్పటివరకు లేదు. గివప్ చేయాలి అని ఉంటే నేను రేసింగ్లో ఫస్ట్ టైం ఏ రేస్లో కానీ ప్రాక్టీస్లో కింద పడినప్పుడే, చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడే వదిలేసేవాడిని. అలా పడడం 50, 100, 200 times కూడా అయిపోయింది. అయినా సరే నాకు అనిపించలేదు, నా లైఫ్లో ఎప్పుడు రేసింగ్ మానేయాలని అనిపించదు. కొన్ని ప్లేసెస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న సీన్ అండి, ఇండియాలో ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్లో ఉన్న కేటగిరీస్ 400cc బిగ్గెస్ట్ కేటగిరీ, అది నేను 2018లో ఫినిష్ చేస్తాను. నేను మళ్ళీ రేస్ చేయాలంటే అదే కేటగిరీలో రేస్ చేయాలి, ఎందుకంటే నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రీమియం మోస్ట్ కేటగిరీ అదే. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వేరే కంట్రీ వెళ్ళి రేస్ చేయడం. వేరే కంట్రీ వెళ్ళి రేస్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే నా ఎక్స్పెన్సెస్ ట్రిపుల్ అయిపోతాయి. అంటే ఇక్కడ నేను 20 lakhs ఖర్చు పెడితే అక్కడ 60-70 అవుతుంది. ఇక్కడ టైం పడుతుంది నాకు. సో ఈ ప్లేస్లోనే రేసింగ్లో కొంచెం స్లో అవ్వాల్సి వస్తుంది. అంటే తొందరగా ఈవెంట్స్ చేసి యాక్టివ్ లేకుండా ఈ మనీ సేవ్ చేసుకోవడమో, లేదంటే ఈ మనీ ప్లానింగ్, ఈ బడ్జెట్ ప్లానింగ్కి, సో ఆ ప్రాసెస్కి లేట్ అయ్యి రేసింగ్లో కొంచెం స్లో అవడం తప్ప ఎప్పుడు ఆపేయాలి, లేదంటే ఇంకా ఆపేద్దాము, మన వల్ల కాదు అనేది మాత్రం ఎప్పుడు లేదండి, ఉండదు కూడా. అంటే నేను అడిగింది ఏంటి అంటే, ఏదన్నా పాయింట్లో బా ఇంత కష్టపడ్డాను అనే ఉద్దేశం, అట్లాంటి పొజిషన్ అయితే రాలేదు. లేదండి, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా నా మైండ్లో రన్ అయ్యేది అదే, ఆ బైక్స్, రేసింగ్ ఇదే నడుస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వచ్చింది కాదు అది. సో చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి నేను అలవాటు పడిపోయాను. ఇంకా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను, ఇంటర్వ్యూ అయిపోయి నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నా, బైక్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నా, నా మైండ్లో రేసింగే నడుస్తూ ఉంటుంది, ఈ రేసింగ్ గురించి, బైక్స్ గురించి అదే. సో ఇంకా నా లైఫ్లో ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటాను, ఎప్పుడు అయితే ఆపానండి. మరి మీ ఇన్స్పైర్ అయిన మూమెంట్, వాట్ ఎవర్ యూ ఫస్ట్ రిమెంబర్, చిన్నప్పుడు నాకు ఈ ఈవెంట్ తోటి నాకు బైకింగ్ మీద, రేసింగ్ మీద వచ్చింది అనేది ఆ మూమెంట్ ఏంటి? అంటే నిజంగా ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే, నేను ఒక పెద్ద రేసర్ పేరు చెప్పేసి అతను నా ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. బట్ టు బీ ఫ్రాంక్, నేను రేసింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు పాపులర్ రేసర్స్ తప్ప రేసింగ్లో కూడా డీప్గా వీళ్ళు అసలు తెలియదు అన్న. నాకు రేసింగ్ అంటే ఇష్టంతో వచ్చేసాను, ఎవరిని చూసి కానీ ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మాత్రం రాలేదు. తర్వాత నా జర్నీ నాకు నచ్చి, నా స్ట్రగుల్స్ నేను చూసి, అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అంత ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తాం, ఎన్నో కష్టాలు పడి రేస్ విన్ అయిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్తో ఓకే ఇంకా అది నాకు బూస్ట్ ఇస్తూ ఉంటుంది, ఇంకా తర్వాత అలా వచ్చేది తప్పితే ఇన్స్పిరేషన్ అనేది లేదు. కానీ నాకు చాలామంది రేసర్స్ ఇష్టం, పెద్ద ఇంటర్నేషనల్ రేసర్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది రేసెస్లో అంటే ఒక రేసర్లో ఇది ఇష్టం అంటే ఇంకో రేసర్లో ఇంకో క్వాలిటీ ఇష్టం, అంతే తప్ప ఈ పర్సన్లో అవ్వాలి అని అయితే ఎప్పుడూ లేదండి. సో రేసింగ్ ట్రాక్ మీదనే కాకుండా మీరు టూరింగ్, ఆఫ్ రోడ్, డర్ట్ ఇవి కూడా చేస్తుంటారు. అవునండి. వాటికి ఏమైనా కాంపిటీషన్స్కి వెళ్తున్నారా, లేకపోతే హాబీ కిందనే చేస్తున్నారా? అంటే ఆఫ్ రోడ్ మాకు ఏ సర్క్యూట్ రేసర్కైనా ఫిట్నెస్లో యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిట్నెస్. రేసింగ్లో ఫిట్నెస్ చాలా కావాలి. సో ఫస్ట్ ఫిట్నెస్లో యూజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే స్లైడింగ్ అని, ఇంకా రేసింగ్లో టెక్నిక్స్, ఇంకా గట్టిగా మనం 6 gears నుంచి కొన్ని కార్నర్స్లో, అంటే ఫ్రమ్ 360లోకి వచ్చేయాలి, కొన్ని కార్నర్స్లో 300 స్పీడ్ నుంచి 60కి ఫ్రాక్షన్లో వచ్చేయాలి. అప్పుడు ఒక 5 gears డౌన్ చేస్తాం. అప్పుడు బైక్ని కంట్రోల్ చేయడము, ఇదంతా ఆఫ్ రోడ్ వల్ల కొంచెం ఈజీ అవుతుంది.
ఇంకా అలా టెక్నికల్గా ఆఫ్ రోడ్ యూజ్ అవుతుంది. అండ్ టూరింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేసెస్ లేవు అంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రాక్టీస్కి వెళ్ళాలంటే టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇంజన్స్ అక్కడ ఉండలేవు, ఇంజన్స్ పాడైపోతాయి. సో ఇప్పుడు అక్కడ ఎట్లాంటి ప్రాక్టీస్ జరగట్లేదు, సెప్టెంబర్ వరకు ఏమి ఉండదు. ఈలోపు నాకు బైక్కి ఏదో ఒక రిలేషన్ ఉండాలి కాబట్టి బైక్ వేసుకుని టూరింగ్ చేస్తూ ఉంటాను. అదే వ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్లో పెడుతూ ఉంటాను అంతే. సో బేసికల్గా టూరింగ్ ఒక విధంగా చెప్పాలంటే బైక్ నుంచి దూరంగా వెళ్లకుండా దాన్ని అంటిపెట్టుకునే ప్రయత్నం. అంతే అండి. ఓకే, మరి మీరు జనరల్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏ వెహికల్ యూస్ చేస్తారు, ఏ బైక్ యూస్ చేస్తున్నారు? నా దగ్గర BMW GS అడ్వెంచర్ ఉందండి, 1250cc. అది దాన్ని వేసుకుని కంఫర్టబుల్గా వెళ్తూ ఉంటాను. ఇంకొక బైక్ కూడా ఉంది నా దగ్గర, ZX-10R అని. అది మొత్తం అగ్రెసివ్ బాడీ పొజిషన్. ఎప్పుడైనా వీకెండ్స్లో ఒకసారి తీయడము, ఒక 10-20 కిలోమీటర్స్ తిరిగి పెట్టడం అంతే. మరి బైక్ని పక్కన పెట్టలేదు. అది ఎక్కువ రేసెస్కి యూస్ చేస్తాను, లేదంటే ప్రాక్టీస్కి యూస్ చేస్తాను.